ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఈ మూడు కాంగ్రెస్ ముత్తైదే పత్రికలు అంటారు. అంటే ముత్తైదలు అంటే మీకు ఎరికే కదా. సో ఊర్లల్లో చిన్న లగ్గం చేస్తే పసుపు బియ్యం పోతే ఒక ఆమె పసుపు వేస్తుంది, ఒక ఆమె ఉప్పు వేస్తుంది, ఒక ఆమె నీళ్ళు పోసి బియ్యం అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పత్రికలు కూడా ఇవి అంతే. ఒక ఆమె మసాలా ఎత్తుంది, ఒక ఆమె వాస్తవాలు రాయకుండా కింది మీకు రాస్తుంది. ఏరుకొని రాస్తారు వార్తలు. సేమ్ న్యూస్, సేమ్ వార్త, సేమ్ సభ. కానీ ఒక దాంట్లో రాసింది ఇంకో దాంట్లో రాదు, ఒక దాంట్లో డైలాగు ఇంకో దాంట్లో ఉండదు. ఇంక మీరు చూడండి, కంపేర్ చేస్తా. కేసీఆర్ బట బెల్టు బజార్లట, మావి రైతు బజార్లట. కేసీఆర్ అట బెల్ట్ షాపులను పెంచినట, వీళ్ళేమో రైతుల్ని పెంచారట. నేను ఇప్పుడు రివర్స్ చెప్తా. రేవంత్ రెడ్డివి బెల్ట్ బజార్లు, కేసీఆర్వి రైతు బజార్లు అని చెప్తా. ఎందుకయ్యా అంటే నేను రైతుగా మాట్లాడుతున్నా. ఈ విషయం నేను కేసీఆర్ అంటే వ్యవసాయం చేసినట్టుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 150 రూపాయల కోటర్ ఉందా? ఇవాళ ఎంత ఉన్నది? ఇవాళ 100 రూపాయలు, 90 రూపాయలు ఉందా, 60 రూపాయలు ఉందా? ఇందిరమ్మ ప్రభుత్వంలో 60, 90 ఉండేది. పొద్దుగులు పొలం కాడికి పోయేసి రైతు రాగానే పొద్దుకంతలో 90 డేస్ పండుకునేది. ఈ పత్తిత్తు ముచ్చట్లు చెప్పినావు కదా. మరి నీ ఇందిరమ్మ రాజ్యంలో, నీ ప్రజాప్రభుత్వం అని చెప్తున్న దొంగ రాజ్యంలో ఇలా తాగుబోతులు పెరిగిరా తగ్గిర్రా? ఆదాయం ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇది లాస్ట్ ఇయర్ 30,000 కోట్ల రూపాయలు ఆబ్కారీ శాఖ నుంచి వస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టారు. ఎవంది బెల్టుల బజారు, ఎవంది ఇలా తాగుబోతుల బజార్ అయింది. ఇలా కేసీఆర్ టైంలో ప్రతిసారి 10,000 రూపాయల చొప్పున, 5,000 రూపాయల చొప్పున, ఎకరానికి ఒక సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 11 దఫాలు వేసిన ఉంది రైతు బజార్లు అయితే. ఇలా తాగుబోతులను తయారు చేసి ఆబ్కారీ శాఖలో ఆదాయం పెంచుకొని బడ్జెట్లో రాసుకున్న సన్నాసివి బెల్ట్ బజార్లు అయితే. ఇది ఎవడనేది లోకానికి ఎరక. నేను చెప్పా, లోకానికి ఎరక కదా. ఇంకోటి, ఒకవేళ ఈ కేసీఆర్ తాగుబోతుల విషయం మధ్య కేసీఆర్ ఊళ్ళో ఒక 100 మంది తాగుబోతులు ఉంటే ఒకప్పుడు కేసీఆర్ 300 మందిని చేసిండు. ఒప్పుకుంటా నేను. 300 మందిని చేసిండు. ఆబ్కారీ శాఖ ఆదాయం పెంచుకుంటూ. ఇది బరాబర్ నిజమే, బరాబర్ నిజమే. ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చినాయి కేసీఆర్ టైంలో. ఇది నేను ఒప్పుకుంటాను కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక 1000 మంది తయారయ్యారు. ఇక 10,000 మంది ఉన్న ఊళ్ళో 1000 మంది తాగుబోతులు ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఘనత. ఇక ట్విస్ట్ చెప్తా చూడు. ఇందిరమ్మ రాజ్యం, వైఎస్ రాజశేఖర ఆ టైంలో 90 లేదంటే 100 ఉంటే కోటరు. ఇలా కేసీఆర్ వచ్చినాక 150 చేస్తే రేవంత్ రెడ్డి 250 చెప్తాడు. ఇది నిజం కాదా? నువ్వు సక్కమైనవా? ఒక ఏళ్ళు కేసీఆర్ చూపిస్తున్నాడు, 4 ఏళ్ళు ఒను చూపుతూ నీకే చూపిస్తున్నాయి. ఈ సిగ్గు లేకుండా నీకు నువ్వు మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు ఇదే విషయం మాడదాం. కేసీఆర్ తాపిండు, చంపిండు, నువ్వు చంపుతున్నావు, తాపినావు. మరి కేసీఆర్ రైతు బంధు ఎగ్గొట్టలేదు, నువ్వు ఎగ్గొడుతున్నావుగా. మరి ఏడ తెలియకలు నువ్వు? ఏ విషయంలో తెలియకలడో చెప్పు. ఇది నిజం కాదా? రైతు బజార్లు కేసీఆర్ అయితే బెల్ట్ బజార్లు రేవంత్ రెడ్డి. ఇక నీకు నువ్వే చెప్పుకున్నట్టున్నది ఈ వ్యవస్థ. నోరుంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు మర్చిపోతారా? తెలియదా? అధికారం ఉన్నంత వరకు, మైకు మూతి మీద ఉన్నంత వరకు ఎంతైనా వాగవచ్చు. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ఇక చూడే, అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తావుడు కల్చర్ వచ్చిందంట. సంసారి చెప్తాడు, తావుడు కల్చర్ గురించి సంసారి చెప్తాడు. 40,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్న మేధావి చెప్తున్నాడు. ఆయన కేసీఆర్ 2 లక్షలు వసూలు చెప్తే లైసెన్స్లకు, టెండర్లకు మనం 3 లక్షలు వసూలు చేసినాం. మనం అంత పెద్ద సంసారంలో. ఇక మళ్ళీ మనం చెప్తాం కల్చర్ గురించి, తాగుబోతుల కల్చర్ అట. కేసీఆర్ అట వరి వేస్తే ఊరి అన్నాడు, మేము బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నాం. వీళ్ళేం చెప్పిరా? ఇగో వరి పంట వేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది, పంట కొనకపోవచ్చు. కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటాం. సో 70 లక్షలు 80 లక్షల టన్నులే కొంటున్నాం. మిగిలిన 70-80 లక్షల టన్నులు పోయి దళారులకు చేతులు పడుతున్నాయి. కాబట్టి మీరు పంటలు మార్పిడి చూసుకొని వేరే పంటలు వేసుకోరని వీళ్ళు చెప్పలేదా? వడ్ల బోనస్ ఇచ్చినామంటాడు. 70 లక్షల టన్నుల వరి ధాన్యానికి ఇస్తే మరి మిగిలిన 70 లక్షల 80 లక్షల టన్నులు మరి దళారులకు పోయిన వాటికి ఓడిచ్చిన బోనస్ చెప్పరు సమాధానం. ఇక వాళ్ళు పెట్టిపోయిన బకాయిలన్నింటినీ మేము కట్టుకుంటూ వస్తున్నాం. అట్ట కాదు, వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 3 లక్షల కోట్లు అయితే
మనం అప్పు చేస్తున్న బకాయిలు 8 లక్షల కోట్లు. ఎట్లా పెరిగింది? తగ్గిందా పెరిగిందా? కడితే తగ్గాలి, పెరుగుతుందా? రైతుల కోసం వాళ్ళు నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తే మేము 6000 కోట్లు ఇస్తున్నాం. ఏడా ఇస్తున్నారో చెప్పురా. ఇప్పుడు 2000 కోట్లు ఖర్చు పెట్టేటోడు పంట కొన్నాడు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు కరెంట్ ఇచ్చిండు, రైతులకు ఇలా గ్రామాలలో మోటార్లు మీటర్లు పెట్టలేదు, అన్ని చేసిండు 2000 కోట్ల. మరి 6000 కోట్లల్లో అరగజం అంత పని కూడా కనిపించలేదు కదా. అరగజమే. నీళ్ళు వస్తున్నాయా? 0. 6000 పెట్టినావు వాటి. రైతులకు పంటకు సమయానికి నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయా? 0. రైతులకు యూరియా బస్తాలు వస్తున్నాయా? 0. ఏం వస్తున్నాయి? ఎగనామాలు వస్తున్నాయి. దీనికి పెట్టినా మరి 6000 కోట్లు. అంటే రైతుల పేరు చెప్పి ఊరికి దోషి పెట్టినవు. ఆర్ఆర్ ట్యాక్స్, బిఆర్ ట్యాక్స్, ఏఆర్ ట్యాక్స్ మరి మాకు తెలియదు అది. కానీ మాకైతే రాలే, మా పేరు చెప్పారు అంతే. షెడ్ పేరు చెప్పి కాయలు ఏమినట్టు మీ లెక్క. ఇక ఇప్పటి వరకు రైతుల కోసం 1,75,000 కోట్లు 1,75,000 కోట్ల 1,70 కోట్ల రూపాయలు లేదా 70,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ కప్పంగా ఇచ్చినాయి మరి పోయినప్పుడల్లా. కానీ నాయన ఈ సొమ్ము మేము తినలేదా, మాకు సంబంధం లేదు. ఏడనైనా సరే రాష్ట్రంలో ఏ మూలకైనా వచ్చి తడిబట్ల తానం చేసి మా రైతులు ప్రమాణం చేయాలని చెప్తాం. మేమైతే ఈ సొమ్ము తినలేదు, ఇంత సొమ్ము మేము తినలేదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఏమంటారు? అరే రేవంత్ రెడ్డి 1,000 లక్షల కోట్ల రూపాయలు రైతులకు పెట్టినంటారా, మీరు పాపం అని మా మీద దయదలుస్తారు. ధర్మంగా చెప్తున్నాం, ఈ సొమ్ము మేము తినలేదు. ఎవరు తిన్నాడో ఏ లంగా తిన్నాడో మాకు తెలియదు. అది కాంగ్రెస్ వాడు తిన్నాడా, బీఆర్ఎస్ వాడు తిన్నాడా, బీజేపీ తిన్నాడా మాకు సంబంధం. మా రైతులకైతే ఈ సొమ్ము ముట్టలే. తినని సొమ్ముకు మా మీద బదనాం ఎత్తే ఎట్లా? ఇది ఎట్లా లెక్క అవుతుంది? కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. చేయరి అట్లా నా ముదనాశం గారు చూద్దాం. 10 ఏళ్లలో మీరేం చేశారో 2.5 ఏళ్ళలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. ఒక ఆయన సీఎం రాజీనామా చేయాలన్నాడు. మీ అయ్యా జాగిరా గడిల ముందు బానిసమా అంటున్నాడు. అయ్యో నాయన, మా అయ్యల జాగిరే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అయ్యా జాగిరే. నీ ముఖ్యమంత్రి గురించి మేము చెప్తున్నాం రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ మీద బదనాలు ఒకపు నిరుద్యోగులు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, సబ్బండ వర్గాలు చెప్తున్నాయి. నీ ప్రభుత్వంలో గోసపడుతూ బాధపడుతున్న నీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. మరి మా అయ్యల జాగిరే బరాబరిగా నీ ముఖ్యమంత్రి పదవి. కేసీఆర్ అయ్యే జాగిరో బీఆర్ఎస్ అయ్యే జాగిరి కాకపోవచ్చు, కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయ్యే జాగిరే. నువ్వు వాళ్ళ మీద బదనాలు ఎట్టి మేమనేది ఎట్లా మారుస్తావు? అంటే రాజీనామా చేయడం బీఆర్ఎస్ వాడేనా? చెప్పురు మరి. ఇక వెనకటికట పచ్చ చీర కట్టుకున్న వల్ల ఆమె అన్నట్టున్నది లెక్క. ఇదే లెక్క ఎవరైనా ముచ్చట. అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ ఫామ్ హౌస్లో రైతులు బంధించిర్రట. అట్లా కాదు నాయన, ఎట్లా చెప్పనా? అరుంధతి సినిమాలో ఫస్ట్ మొదలు వాడు పశుపతి గాడని గ్రహించక వాడిని తెచ్చుకొని పక్కన పెట్టుకుంటారు అనుష్క. ఇప్పుడు మా నిరుద్యోగులది, మా రైతులది, మా సబ్బండ వర్గాలు ఎట్లుందంటే పశుపతి అని తెలియక అనుష్క లేక పక్కన తెచ్చి పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి కుర్చీలో కుసబెట్టిన కాంచి మాకు శని మోపైంది. శని మోపై మాకు దశదేవుడు మీద కూర్చొని ఆ నిరుద్యోగులు మాట్లాడుకొని ఓటేస్తే ఆయన అరుంధతి సినిమా కనిపిస్తాడు. ఇప్పుడు మాకు పశుపతిలా అవతారం ఎత్తిన రేవంత్ రెడ్డి కనిపిస్తాడు మాకు. సింపుల్ చెప్పాలంటే మా రైతులు, మా నిరుద్యోగులు, మా సబ్బండ వర్గాల ప్రజలు 4 కోట్ల మంది ఏమన్నంటే ఎప్పుడు అరుంధతి సినిమాలో పశుపతిలా నిన్ను రాజకీయంగా సమాధి చేయాలని మేము ఎదురు చూస్తున్నామా? ఇదైతే నిజం. నేను అవునన్నా కాదన్నా ఇది ప్రజలలో ఉన్నది. 9 రోజుల్లోనే 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తామని చెప్పినట్ట. మరి ఇది ఇక మీరు చూసుకోవచ్చు. ఇది నమ్మితే సరే, చాలా పోలింగ్ పెట్టుకుందాం మనం. నిజంగా రేవంత్ రెడ్డి 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తారని నమ్ముతుర్రా అని కాంగ్రెస్ వాళ్ళకి 65 మంది ఎమ్మెల్యేలకే పెడతా. 65 మంది ఎమ్మెల్యేలు అర్హులే, లేదంటే నిన్న మన ఈ 10 మంది దొంగలు కూడా అర్హులే. పడుతుందని 65 మంది నాకు 100% పోలింగ్ వస్తే నేను వార్తలు పని చేసుకుని వెళ్ళిపోతా. 9 రోజులల్లా లేదు నీ సభలో, నేను సభ వెనుకంగా ఉన్న వాళ్ళు ఉన్నారుగా, నీ సభలో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ వరకే పోలింగ్ పెట్టమన్నా పెడతాం. మీ ఎక్స్ హ్యాండిల్లో మీ హ్యాండిల్లో పెట్టరు. ఒకవేళ 100% వస్తే నేనైతే వార్తలు పని చేసుకుంటా.
ఎవడన్నా నమ్ముతున్నాడా రేవంత్ రెడ్డిని? వాళ్ళ కాంగ్రెస్ కూడా నమ్ముతాడు, ఇక మీ కూడా నమ్ముతాం చెప్పి. ఇప్పుడు కన్న తల్లి నమ్మనప్పుడు బజార్ నోడు నమ్ముతాడా? కన్న తల్లి లాంటి మీ కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డి నమ్మతలేరు ఇలా రైతు బంధు ఎత్తడని. దొంగోడు అంటారు, లంగోడు అంటారు, 13 సార్లు ఎక్కువ దొంగ అంటారు. మీ కూడా నమ్మాలి చెప్పు. ఫస్ట్ మీ కార్యకర్తలు నమ్మి మీ కాంగ్రెస్ వాళ్ళని, మా దానికి ఏమొద్దు. ఇప్పుడు జై కాంగ్రెస్ అంటాడు ఒక ఆయనకి వెనకంగా 3 ఎకరాలు ఉన్నది. ఆయన తెలియదా ఎన్ని ఎకరాలు పట్టదో? నీ ముందర జై కాంగ్రెస్ అంటుండే ఆయన బాధ ఆయన తెలియదా? అది కథ. ఇక శిల్పకళా వేదికలో మంత్రులతో కలిసి రైతు భరోసా నిధులు రిలీజ్ చేసారు మా అన్న. అమ్మ ఇంకా ఈనాకనే నమ్మకం పెట్టుకోరు, ఇక మళ్ళీ వస్తే నమ్మకం పెట్టుకొని మాకు ఫోన్లకు వచ్చి మా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టకూరి. ఎందుకంటే అవి రాదు. ఇది సినిమా వైరల్ వీడియో అది పెట్టుకోవాలి మనం ఇక్కడ. రైతు బంధు అడిగితే రాదు, రుణమాఫీ అడిగితే రాదు, యూరియా బస్ అడిగితే రాదు, నీళ్ళు అడిగితే రాదు, కరెంట్ అడిగితే రాదు, కొనుగోలు కేంద్రంలో బస్తాలు రావు, కొనుగోలు జరగవు. రాదు రాదు రాదు, ఇది రాదు సర్కారు, వచ్చే సర్కారు కాదు ఇది. ఇజ్జత్తి కచ్చిర అవుతుంది రేవంత్ అన్న. ఇది రైతు బంధు వ్యవహారం. ఇక నేను రైతు బందే అంటున్నా, మీరు గమనించాలి. ఎందుకంటే 15,000 వేసినాడు దాని రైతు భరోసా అంట. నేను ఇక ఇది 2వ ముత్తైద ఈమెమంటుందో చూసుకోరు ఈనాడు. ఇది రైతు ప్రభుత్వం 30 నెలల్లో 1.75 కోట్లు వేసినాం, కంచె వేసి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అన్నదాతలే. ఎందుకు నీ కుర్చీ కాపాడాల మేము? ఇప్పుడు రైతు అంటోడు ఒక గుణం ఉంటుంది, మీకు ఊర్లలో చూసి ఉంటారు గ్రామాలలో రైతుల్ని. రైతు అనేవాడికి ఎవడన్నా ఏమైనా సాయం చేస్తే వాడు చచ్చిందాక మర్చిపోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్ల ఏమైనా సాయం చేస్తే కంచెలు కాదు, మా నాగల్ని పెట్టి మా ఎడ్ల బండ్లు పెట్టి నీ చుట్టూ నీ సెక్రటరీ చుట్టూ పెట్టి నిన్ను కాపాడుదామే. నువ్వు నిజంగా మాకు న్యాయం చేస్తే మా ఎడ్ల బండ్లతో నింపు నీకు కంచె. మమ్మల్ని మోసం చేసినోడికి మేము ఎట్లా సేవ చేస్తాం, మేము ఎట్లా సాయం చేస్తాం? ఇంకా ఉన్నమాట చెప్పంటే మా ఎడ్ల బండి తెచ్చి మీ తొక్కిస్తాం, నీ కంచెలు మొత్తం తొక్కిచ్చి మీ అలకొచ్చి మా రైతు బంధు పని మీకు గుంజుకోవచ్చు 9,000 కోట్లు. బచ్చన్న కౌంటర్ మీకు వెళ్ళి మా సొమ్ము కదా అది, మా పేరు చెప్పి అప్పు తెస్తారు కదా 11,000 కోట్లు. పూజనేమో దేవుని కంట, తినేదేమో పూజారి అన్నట్టు అది లెక్క. మా పేరు చెప్పి కాంగ్రెస్ వాడు దొబ్బి తింటాను ప్రతిసారి. నేను సక్కమైన మాటలు చెప్తాను. ఇక వరి సాగు తగ్గించి రైతులట మెట్ట పంటలు వేయాలంటున్నాం. ఇప్పుడు ఎవరు మాట్లాడరా? రేవంత్ రెడ్డి కదా. అక్కడ ఏం చెప్పిండా? వరెత్తే ఊరన్నాడు కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నా సక్కమైన ముచ్చట చెప్తుండా? వరి సాగు తగ్గించి మెట్ట పంటలు వేయాలని ఈయన అనట్లేదా? ఇప్పుడు ఆకీస్ పాకన్నా కదే, పాకీస్ ఆకన్నా అంతే. ఆయన తిప్పి చెప్పి నువ్వు తిప్పకుండా చెప్తున్నావు కదే తేడా. ఇక మళ్ళీ నీ సంసారనామా నా అంత సంసారం లేదని చెప్తావు. ఇగో ఇక చూడరా, ఇవాళ పడే పైసలు గిది లెక్క. 44.28 లక్షల మందికి 2,422 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వానాకాలం సీజన్ కోసం రైతులకు రైతు భరోసా నిధులు ముఖ్యమంత్రి నిన్న నొక్కిన బటన సంగతి గిది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు 1.5 ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు పడాలి. అంటే ఇప్పుడు మనకు పడ్డది ఎంత? 2,422 కోట్లు. అంటే సింపుల్ లాగా చెప్తా, 1.5 ఎకరాలలో రేవంత్ రెడ్డి ఇవాళ వేసింది కొంతే, అందులో 2,422 కోట్ల రూపాయలు పడ్డాయి. అంటే సేమ్ టు సేమ్ మన యాసంగిలో కూడా ఇంతే పడటే కదా. అంటే చెట్టు పేరు చెప్పి కాదు చెప్పినట్టుగా 20-30% రైతులకు ఇచ్చి 9,000 కోట్లలో 70% పైసలు నిధులు తీసుకుపోయి మేము ఉద్యోగులకు జీతాలకు ఇచ్చినామంటాను. చెప్పురా, ఈ రాష్ట్రంలో జీతాలకు 7,000 కోట్ల రూపాయలు పోతుందా? 6,500 కోట్ల రూపాయల జీతాలకు పోతుందా? మరి ఇప్పుడు 9,000 కోట్లు అంటాడు, 1.5 ఎకరాలు అంటాడు. ఒకవేళ రేపు రైతు భరోసా ఇప్పుడు వేసిన ఈ 2 ఎకరాలకు ఆగిపోతే మళ్ళా కూడా ఈ 70% లేదంటే 6,500 కోట్ల రూపాయలు తీసుకుపోయి మన పేరు చెప్పి మళ్ళీ జీతాలకు అని చెప్తాడు. దొంగని నమ్ముతామే, లోకంలో దొంగని నమ్ముతాడు, మంచోని నమ్ముతాం. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసి మన పేరు చెప్పిండు, ఒకసారి 70% దొబ్బిపోయింది, మళ్ళట నమ్ముతాం ఇప్పుడు. సో ఈ 9 రోజులలో రైతు భరోసా 9,000 కోట్లు పడపోతే మళ్ళా కూడా అప్పనంగా మన పేరు చెప్పి దొబ్బితున్నట్టే. అప్పు తెచ్చకనే మన పేరు రాస్తాడు, తినకానే వాళ్ళ పేరు రాసుకుంటున్నారు.
మరి చెప్పురి మొన్న 2482 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం, మిగిలిన పైసలు తీసుకుపోయి వాళ్ళకు వంచినాం, రైతులకు ఇచ్చింది 2500 కోట్లే. చెప్పురు మన అట్ల లెక్క అట్లా చెప్పరు. 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న రేవంత్ రెడ్డి గారు సభ ఈరోజు ఇక్కడ అని పత్తిత్తు వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు ఒకటే వరుస పెట్టి మన రైలు పట్టాలు రాసినట్టు రాస్తారు. దొంగనా కొడుకులు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఇక ఒక ఆయనేమో కమ్మ అంచి అమ్మ అంటాడు, ఒక ఆయనేమో ఇంకా కాంగ్రెస్ కోసం పనిచేస్తాడు. ఆ వెలుగు ఎవరి కోసం పనిచేయడు. ఆయన మంత్రి పదవి ఉంది కదా. ఇది వీళ్ళ లెక్క. తర్వాత